మీకు ఖచ్చితంగా ఒకటి చూపిస్తానండి. లెహెంగాకి క్యాన్కాలు ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. కొంతమంది లెహెంగా లంగాలు కొట్టుకుంటారు, అవసరం లేదండి. చిన్నపిల్లలకైనా కొంచెం పెద్దవాళ్ళకి గుచ్చుకుంటుంది ఇది అన్న వాళ్ళకి ఇలాగా క్యాన్కాలకి లంగా ఇట్లా అటాచ్ చేసేయవచ్చండి. నేను 2 మీటర్ల పాలిస్టర్ క్లాత్ తీసుకున్నానండి. తీసుకొని దానికి క్యాన్కాలు అటాచ్ చేశాననమాట. నేను ఎంత వెడల్పు చేశానంటే పెద్ద బాల్ కంటే ఎక్కువ 10 అంగుళాలు వెడల్పు అటాచ్ చేశాను. చూసారా, అటు కింద పక్క కుట్టాను, పై పక్క కుట్టాను, అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవచ్చండి ప్రిపేర్ చేసుకొని. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి కుట్టే విధానం చూడండి, క్యాన్కాలు ఎలా యాడ్ చేసుకోవాలనేది. ఫాల్ ఎలా కుడతామో సేమ్ అంతేనండి. ముందు కింద పక్క కుట్టేసేయటం, పై పక్క కుట్టేయటం, క్యాన్కాలు మధ్యలో పెట్టేసేయటం. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన దీని గురించి తెలిసింది. క్యాన్కాలు లంగానే అవసరం లేదండి, చాలా బాగా వచ్చిద్దండి ఇలా కుడితే లంగా. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా పిల్లలు క్యారీ చేసుకోవచ్చండి. చూడండి అవి అట్లా చిన్న చిన్నగా ఏదైనా అక్కడ ఉంటే లూజ్ ఉంటే అట్లా పట్టేయటమే. ఎక్కడైనా చిన్న లూజ్ వచ్చిందనుకో అట్లా పై పక్కన ఇట్లా పట్టుకోవడమేనండి. సరి చేసుకుంటూ కుట్టుకోవడమే రెండో పక్క. నేను ఈ ప్రతిసారి ఇట్లాగే వేస్తానండి. చూడండి ఎలా కుట్టానో, బాగుందా. ఇది 4 మీటర్లు అండి. నేను 4 మీటర్ల లంగాకి 2 మీటర్ పాలిస్టర్ క్యాన్కా తీసుకుని వేసుకున్నానండి. పాలిస్టర్ క్లాత్. క్యాన్కాలు ఎంత పట్టిందో నాకు గుర్తు ఐడియా లేదు, చాలా రోజులైంది వీడియో తీసి. ఇప్పుడు మీకు ఉపయోగపడిద్దని పెడుతున్నాను. అది రెడీమేడ్ కొనుక్కొచ్చాను షాప్లో. క్లాత్ వద్దులే బాగుంటుంది ఇలా అని చెప్పి. బాగుందా? బాగుంటే లైక్ చేయండి. ఇది ఉపయోగపడితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.